వావ్, సింపుల్ అండ్ టేస్టీ చల్ల పునుకులు మనకు బండ్ల మీద దొరుకుతాయి కదా, అదే టేస్ట్తో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే క్రంచీగా ఉండి పిల్లలు కూడా ఇష్టపడే చల్ల పునుకులు ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటాయి ఈ పునుకులు. అలా ఓ పునుకు తీసుకుని కొన్ని ఉల్లిపాయలు తీసుకుని నోట్లో పెట్టుకుని తింటే ఉంటుంది వావ్ అనాల్సిందే. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గ్లాసుడు పెరుగు వేసుకుని అందులోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొద్దిగా జీలకర్ర, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత గోధుమ పిండి తీసుకొని జల్లెల్లో వేసుకుని కొద్దిగా జల్లించుకోవాలి పిండిని. అందులోనే కొద్దిగా ఆయిల్, వాటర్ మనకు సరిపడిన వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దోశల పిండి కన్నా ఇంకొంచెం తిక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనం కలుపుకునే మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఓ పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకి తిరగేసుకోవాలి ఈ బజ్జీలు. ఈ పునుకులు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. కొద్దిగా పుల్ల కొంచెం క్రంచీగా చాలా బాగుంటాయి. ఇలా వేగిన వాటిని ఇంకొంచెం బాగా వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలినవి కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎమ్మీ టేస్టీ పునుకులు రెడీ. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకుంటారు.